మీ జీమెయిల్ కూడా ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారా? మీ జీమెయిల్ కూడా ఏవైనా మెసేజెస్ వస్తే వేరే వాళ్ళకి వెళ్తున్నాయా? ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందా? మీ జీమెయిల్ ఎవరన్నా చూస్తున్నారా? మీకు వచ్చే మెయిల్స్ ఏమైనా ఫార్వర్డ్ అవుతున్నాయా? ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్పబోతున్నాను. క్లియర్ గా వినండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీ జీమెయిల్ ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జీమెయిల్ యాప్ అయితే మీరు ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు రకరకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది. కాకపోతే మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో టాప్లో ఉంది కదా మీ ప్రొఫైల్ సింబల్, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత రకరకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది. దీంట్లో సెకండ్ ఆప్షన్ సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ది, దాన్ని అయితే మనం చూస్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు రైట్ టిక్తో ఒక షీల్డ్ అయితే కనబడాలి, యువర్ అకౌంట్ ఈజ్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి. ఒకవేళ ఈ విధంగా లేకపోయింది అనుకోండి, కంపల్సరీగా మీ జీమెయిల్లో మెసేజెస్ కానీ ఏవైనా సరే వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారని చెప్పేసి అర్థం అన్నమాట. అట్లే ఇక్కడ కింద చూసినట్టయితే 2 స్టెప్ వెరిఫికేషన్ వచ్చేసి ఈ విధంగా గ్రీన్ కలర్లో రైట్ టిక్ అయితే ఉండాలన్నమాట. అక్కడ డేట్ ఏదైనా ఉన్నా సరే. ఒకవేళ లేకపోయింది అనుకోండి 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా దాని మీద ప్రెస్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. దాని తర్వాత ఓటీపీ ఇస్తే ఇప్పటి నుంచి మీ మొబైల్ నెంబర్కి మీ జీమెయిల్ అనేది లింక్అప్ అయ్యి చాలా స్ట్రాంగ్ గా అయితే బాండింగ్ అయితే ఏర్పడుతుంది అన్నమాట. దాన్ని ఎవ్వరిగా యాక్సెస్ అయితే చేయలేరు. అట్లే కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు 2 స్టెప్ నంబర్ అని చెప్పేసి కనబడుతుంది. దాంట్లో మీ నంబర్ అయితే ఉండాలి, ఫోన్ నంబర్ ఉండాలి, అంతేకాకుండా రికవరీ జీమెయిల్ కూడా ఉండాలన్నమాట. ఒకవేళ లేకపోయినాయి అనుకోండి, మన ఛానల్లో ప్రీవియస్ గా చాలా వీడియోస్ ఉన్నాయి ఏ విధంగా ఇవన్నీ ఫిలప్ చేయాలి ఏం కథ అని చెప్పేసి ఒక వీడియోస్ అయితే ఉన్నాయి అన్నమాట. వాటిని అయితే చెక్అవుట్ చేసి మీ జీమెయిల్ అయితే ప్రొటెక్టివ్ గా అయితే ఉంచుకోండి. అది అయిపోయిన తర్వాత కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎన్ని డివైస్లలో మీ జీమెయిల్ అనేది లాగిన్ అయి ఉంది అని చెప్పేసి చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మేనేజ్ ఆల్ డివైజెస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ అనేది మీ జీమెయిల్ అనేది ఎన్ని డివైస్లలో లాగిన్ ఉంది అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు చెక్అవుట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ మొబైల్ వచ్చేసి రెడ్మీ అయితే ఓకే, అది ఏ మోడల్ అయితే ఇక్కడ చూపెడుతుంది కదా రెడ్మీ 9 అని చెప్పేసి, నా మొబైల్ ఇది పర్ఫెక్ట్ గా అయితే ఉందన్నమాట. వేరే రెడ్మీ 12 ఏదో ఒకటి మీ మొబైల్ సంబంధించిన వేరే మొబైల్ ఎవరైనా యాక్సెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ మొబైల్ ఇక్కడ నా మోడల్ చూపెట్టింది అనుకోండి, కంపల్సరీగా వాళ్ళ మొబైల్ లో కూడా మీ జీమెయిల్ అనేది నడుస్తుంది. వాళ్ళు ఏదో ఒకటి ట్రై చేస్తున్నారని చెప్పేసి అర్థం అన్నమాట. సో ఎంబటే దాన్ని అయితే సైన్ అవుట్ అయితే వేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి కిందికి ఈ విధంగా మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే సైన్ ఇన్ అయి ఉన్నాయో మీ జీమెయిల్ అకౌంట్ తోని అవైతే షో కావడం జరుగుతుంది. ఇక్కడ సీ ఆల్ కనెక్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మీకు ఏవేవి అకౌంట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామా, వాట్సాప్, ఫేస్బుక్ ఏవైనా సరే అకౌంట్స్ అని వెబ్సైట్స్ అని ఏవేవి నడుస్తున్నాయి థర్డ్ పార్టీ యాప్స్ సంబంధించి అని చెప్పేసి అకౌంట్స్ అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి జెన్యున్ గా ఉంటే మీకు ఓకే పర్ఫెక్ట్ ఓకే అన్నట్టయితే వీటిని అయితే ఉంచుకోండి. ఒకవేళ మీకు తేడా కొట్టింది అనుకోండి వాటిని అయితే రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా దాని మీద ప్రెస్ చేసి రిమూవ్ అని ఉంటుంది అక్కడ ఆప్షన్, దాన్ని అయితే ప్రెస్ చేసుకుంటే అది పర్మనెంట్ గా డిలీట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా దాన్ని చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఫర్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ వచ్చేసి కంప్లీట్ గా ఆన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా రైట్ టిక్ లో బ్లూ కలర్ లో అయితే కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఆఫ్ ఉన్నట్టయితే ఎంబటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా దాని మీద ప్రెస్ చేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేసి ఆన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా సింపుల్ గా మీరు ఈ ఆప్షన్స్ అనేవి మొత్తం ఎనేబుల్ అయితే చేసుకొని ఈ విధంగా బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ లో మీకు పర్సనల్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ మెయిన్ గా మీకు మొబైల్ నంబర్ అయితే చెక్అవుట్ అయితే చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్స్ కరెక్టే ఉన్నాయా లేకపోతే వేరే ఉన్నాయా అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా మొబైల్లో 3 అయితే ఉన్నాయన్నమాట. ఒకటైతే అవసరం లేనిది ఉంది, అది ఎప్పటిదో నంబర్ కాబట్టి నేనేం చేస్తా దాన్ని అయితే డిలీట్ అయితే చేస్తున్నాను అనమాట. సింపుల్ గా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దానికి మనకైతే కనబడుతుంది అనమాట. ఇక్కడనే మీరు రైట్ సైడ్ లో చూసినట్టయితే మనకు డిలీట్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా ఈ మొబైల్ నంబర్ అనేది డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అనవసరం లేని మొబైల్ నంబర్స్ అన్ని దానికైతే లింక్ చేసి అయితే పెట్టకండి. పొరపాటున ఆ మొబైల్ నంబర్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి, కన్ఫర్మ్ గా మీ జీమెయిల్ అకౌంట్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీరు దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాలన్నీ వేరే వాళ్ళకి షేర్ చేసినట్లు అవుతుంది కాబట్టి కంపల్సరీ ఆ విధంగానైతే డిలీట్ అయితే చేసుకోండి మొబైల్ నంబర్స్. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ విధంగా మన జీమెయిల్ అకౌంట్ అనేది వేరే వారి యాక్సెస్ లో ఉందా లేకపోతే మన యాక్సెస్ లోనే ఉందా అని చెప్పేసి ఈ విధంగానైతే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిస్ కాకుండా అయితే డైలీ అప్డేట్ లోనైతే ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు చెక్అవుట్ అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బై బై.